పార్లమెంట్ నియోజకవర్గంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారం రెండో రోజు కొనసాగుతోంది. నిన్న బద్వేల్ నియోజకవర్గంలో యాత్ర ప్రారంభించిన షర్మిల జగన్ పై ఫైర్ అయ్యారు. హత్య రాజకీయాలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని షర్మిల అన్నారు. వివేకాను హత్య చేసిన వారికి పార్టీ టికెట్ కేటాయించారని మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ కు హామీలు గుర్తులేవా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, ప్రత్యేక హోదా కేంద్రం ఎందుకు ఇవ్వదో చూద్దాం, రండి అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామన్నాడు. మమ్మల్ని గెలిపించండి, బీజేపీ మెడలు వంచుతాం, ప్రత్యేక హోదా ఎందుకు తేమో, ఎందుకు తీసుకురాలేమో, ఎందుకు ఇవ్వరో చూద్దామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేశారు ప్రజలు, మీరు కూడా వేశారు. ఏమైంది? ప్రత్యేక హోదా వచ్చిందా? ప్రత్యేక హోదా వచ్చిందా? ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు మన రాష్ట్రం. ఒక్క ప్రత్యేక హోదాయే కాదు, మంచి మంచి ఇరిగేషన్ ప్రాజెక్టులు, పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయినా పూర్తయినాయా అంటే చిన్నవి, పెద్ద, మధ్య తరగతి ఏ ఒక్క ప్రాజెక్టులు పూర్తి కాలేదు. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయలేకపోయిన ప్రాజెక్టులను జగనన్న గారు, జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు. పూర్తయినాయా? ఎన్నైనాయి? కనీసం 5 అయినాయా, 10 అయినాయా? ఒక్కటంటే ఒకటన్నా అయిందా? మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు జగనన్న గారు, అనలేదా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి మళ్ళీ ఓట్లు అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ లెక్కన ఇప్పుడు రాకూడదు, ఇప్పుడు ఓట్లు అడగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చెయ్యకపోగా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది. రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడిని 5 సంవత్సరాల క్రితం గొడ్డలితో ఘోరాతి ఘోరంగా అతి దారుణంగా చంపేస్తే కనీసం ఈ రోజు వరకైనా న్యాయం జరిగిందా? హంతకులు, హత్య చేసిన వాళ్ళు, హత్య చేపించిన వాళ్ళు యథేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతున్నారు అంటే హంతకుల్ని కాపాడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు దోషైనా కూడా ఈ రోజు వరకు కూడా శిక్ష పడకుండా తిరుగుతున్నారు. ఒకవైపేమో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు, ఇంకోవైపేమో మళ్లీ వాళ్ళకే అధికారం కట్టబెట్టడానికి మళ్లీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు అంటే ఇక ఎప్పటికీ హంతకులే పరిపాలన చేయాలా? హంతకులే పాలకులుగా ఉండాలా? ఏం చెప్పదలుచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప సీటుకు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఇలాంటి హంతకులు మళ్లీ గెలవకూడదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. ఇలాంటి హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లడానికి వీల్లేదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. మీ అందరూ ఆశీర్వదించండి. వివేక మరణానికి, చావుకు కారణమైన వాళ్లకు మళ్లీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇక ఏం చెప్పాలి? ఇది అధికార అహంకారం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. మళ్లీ అహంకారులకు ఓటు వేస్తే, మళ్లీ ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహించే వాళ్లకు ఓటు వేస్తే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు. మళ్లీ చెప్తున్నాం, న్యాయం తరఫున, ధర్మం తరఫున మీ అందరూ నిలబడ్డండి. దేవుడు ఆశీర్వాదం మన మీద ఉంటుంది, మీ మీద ఉంటుంది, మన నేల మీద ఉంటుంది, మన కడప గడ్డ మీద ఉంటుంది. వైసీపీ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి. హత్య చేసిన వాళ్లకు, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వాళ్లకు ఓటు వేస్తే భవిష్యత్తే మిగలదు. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించ